భక్తివన్ ప్రేక్షకులందరికీ ధనుర్మాసం శుభాకాంక్షలు. వెంకటేశ్వర స్వామి గురించి చెప్పేటప్పుడు కూడా శ్రీవైకుంఠ విరక్తాయ స్వామి పుష్కరిణీ తటే అని అంటారు. వైకుంఠంలో ఉండి ఉండి విరక్తి వచ్చిందంట. ఇక్కడ బోరు కొడుతుంది అని చెప్పి తిరుమలలో మన కోసం వచ్చాడు. రమయా రమమాణాయ వెంకటేశాయ మంగళం. మనల్ని భక్తులతో ఉండడమే కదా బాగుంది అని చెప్పి తిరుమలలో వచ్చి నించున్నాడు అని. కృష్ణుడు కృష్ణావతారం అప్పుడు కూడా అలానే ఉంది. హరివంశ పురాణంలో ఏష నారాయణ శ్రీమాన్ క్షీరార్ణవ నికేతన నాగపర్యంకముత్సృజ్య హి ఆగతో మధురాం పురీం అని ఉంది. క్షీరార్ణవ నికేతన నారాయణుడే వైకుంఠంలో ఉండేవాడే, కానీ ఏం చేశాడు? నాగపర్యంకం ఉత్సృజ్య బలరాముణ్ణి కింద పంపించాడు. దాని తర్వాత ఆగతో మథురాం పురీం, ఆయన మథురలో వచ్చి ఉద్భవించాడు కృష్ణుల్లా అని. కాబట్టి రాముడు కూడా పాలయన్ పృథివీమిమాం అని అంటాడు. రామాయణంలో స్వామి దశవర్ష సహస్రాణి దశవర్ష శతాని చ పాలయన్ పృథివీమిమాం అంటాడు. నేను వచ్చి భూమిలో వచ్చి పాలిస్తాను, రాముళ్ళా వచ్చి వైకుంఠం నుంచి ఇక్కడ వచ్చి దిగుతాను అంటాడు. ఇది ఏంటంటే కరుణే, ఆయనకు రావాలని అవసరం లేదు, కానీ వస్తాడు మన కోసం. అలానే బ్రహ్మ కంటే బాగా మనం పూజ చేస్తామా? బ్రహ్మ కంటే బాగా సూర్యవంశంలో ఉన్న మహారాజులు పూజ చేస్తారా? వచ్చింది బ్రహ్మ కోసం. బ్రహ్మ అడిగాడని క్షీరసాగరంలో ఉద్భవం అయ్యాడు. పార్కడలిల్ పయ్యత్తువింద్ర పరమన్ కరెక్టే, కానీ ఇలా ఇప్పుడు మన కోసం. అందుకే ఉత్తమః ఓంగి ఉలగలంద ఉత్తమన్ అంటుంది మూడవ పాసరం. ఎందుకంటే ఉత్తమః అంటే ఏంటి? నాకు కష్టం వచ్చినా సరే నా భక్తులు బాగుండాలి, వాడే ఉత్తముడు. నన్ను ఆశ్రయించిన వాళ్ళు బాగుండాలి, నాకు కష్టం వచ్చినా సరే అనేవాడు ఉత్తముడు. నేను బాగుండాలి, వాడు బాగుండాలని బిజినెస్ డీల్ చేసుకునేవాడు మధ్యముడు. వాడు బాగుండకపోయినా పర్లేదు, నేను మాత్రం బాగుండాలి అనుకునేవాడు అధముడు. స్వామి ఉత్తముడు కాబట్టి నాకు కష్టం వచ్చినా పర్లేదు, అన్నీ భరిస్తాను, సర్వసహిష్ణు, అర్చామూర్తిలా ఉండి అన్నీ భరిస్తాను. కారుణ్యంతో వీడికి అనుగ్రహం చేయాలి కదా అని వస్తాడు. కాబట్టి ఓంగి ఉలగలంద ఉత్తమన్. అలా స్వామి ఇప్పుడు అయోధ్యలో వచ్చేసాడు. ఇప్పుడు రామావతారం అయింది. రాముడు పూజ చేస్తున్నాడు. ఇదే విచిత్రం. రాముడు శ్రీమన్నారాయణుడికే పూజ చేస్తున్నాడు. అదే ఆశ్చర్యమైన లీల. ఎలా ఉందంటే, ఎందుకు ఆయన చేసుకుంటున్నాడంటే వేరే వాళ్ళకి పూజ చేయడం రాలేదని అర్థం. మీ ఇంట్లో మీరున్నారు, మీకు ఎవరో వండి పెడుతున్నారు అనుకోండి, వాళ్ళు సరిగ్గా చేయకపోతే మీరు వండడానికి కోసం మీరే వంట చేసుకున్నట్టు స్వామి ఆయన పూజ ఆయనే చేసుకుంటున్నాడు. అది దీని గురించి వాల్మీకి రామాయణంలో అయోధ్యాకాండ 6వ సర్గలో ఇన్ఫర్మేషన్ ఉంది. రాముడు రంగనాథుడికి పూజ చేస్తున్నాడు అనే ఇన్ఫర్మేషన్ ఉంది వాల్మీకి రామాయణంలో. అయోధ్యాకాండ 6వ సర్గం మొదటి 3-4 శ్లోకాలు. సహపత్న్యా విశాలాక్ష్య నారాయణముపాగమత్ అని ఉంది. సహపత్న్యా సీతతో సహా, కానీ సీత గురించి చెప్పేటప్పుడు అక్కడ వాల్మీకి అంటున్నారు విశాలాక్ష అంటున్నారు. విశాలాక్ష అంటే కళ్ళు విశాలంగా వెడల్పుగా అవుతున్నాయి. ఎందుకు? ఈ ఆశ్చర్యం చూసి, ఆహా మా ఆయన తనకే పూజ చేసుకుంటున్నాడే అనే ఆనందంలో. ఇక్కడ రంగనాథుడు చూస్తే ఆయన అందంగా ఉన్నాడు, మళ్ళీ రాముడిని చూస్తే ఆయన ఇంకా అందంగా ఉన్నాడు, మళ్ళీ ఇక్కడ రంగనాథుని చూస్తే ఆయన ఇంకా అందంగా ఉన్నాడు. ఆ ఆనందాన్ని చూసి ఈనందం 2 అందాలు చూసి విశాలాక్షి కళ్ళు వెడల్పుగా ఆనందంగా మారుతున్నాయంట. కాబట్టి సహపత్న్యా విశాలాక్ష నారాయణం ఉపాగమత్. ఇంకా ఆయన పేరు నారాయణ అనే ఉంది. రంగనాథ అనే పేరు ఎప్పుడు వస్తుందంటే ఆయన శ్రీరంగం వచ్చాకే వస్తుంది. అప్పటి వరకు ఆయన అసలు పేరు నారాయణ. అలానే నారాయణుడే ఆయన పేరు. దాని తర్వాత ఈయన పూజ చేస్తున్నాడు. ఒక ప్లేస్లో వాల్మీకి అంటారు, ప్రగృహ్య శిరసాపాత్రం హవిషో విధివత్తదా మహతే దైవతా యాజ్యం జుహావజ్వలితానలే అని అంటారు. రాముడు సీతమ్మ ప్రసాదం చేసి పెడుతోందంట. ఇప్పుడు కూడా ఉంది అయోధ్యలో సీతా రసోయి అని ఉంది ఒక ప్లేస్. సీతమ్మ రంగనాథ స్వామి కోసం ఆవిడ వంట చేసేది డైలీ. వెండి పాత్రల్లో ఆవిడే కూర్చొని మడిగా వంట చేసేది అని ఉంది. అయితే ఆ సీతమ్మ వంట చేస్తుంటే ఆ వంటని స్వామివారు రాముడు తన తల మీద ప్రసాదాన్ని తీసుకొని వచ్చి రంగనాథ స్వామి ముందు పెట్టి పూజ అంతా చేసి మహతే దైవత అంటున్నాడు. దేవుడున్నాడు, కులదైవానికి ఈయన పూజ చేస్తున్నాడు అనొచ్చు కదా. దేవతాయాజ్యం అనొచ్చు,
మహతే దైవత అని ఎందుకంటున్నారు? రంగనాథుని చూసి మహతే దైవత అంటున్నారు. ఎందుకు అంటే రాముడు దేవత, ఆయన దేవత, కానీ ఒక దేవత ఇంకో దేవతకి చేస్తున్నాడంటే ఆయన పెద్ద దేవత కదా, అందుకే మహతే దైవత అంటున్నారు. దీన్నే మన సంప్రదాయంలో దీన్ని గమనించారు. మన సంప్రదాయంలో స్వామిని పెరుమాళ్ అంటారు. కాబట్టి ఒక పెరుమాళ్ ఆ పెరుమాళ్ళకి, ఈ పెరుమాళ్ ఆ పెరుమాళ్ళకి చేస్తున్నాడు కాబట్టి ఆయన పెరియ పెరుమాళ్, మహతే దైవత కాబట్టి పెరియ పెరుమాళ్. అందుకే రంగనాథ స్వామికి పెరియ పెరుమాళ్ అని పేరు మన సంప్రదాయంలో. సనాతన ధర్మం ప్రపంచానికి ఒక వరం లాంటిది. సనాతన ధర్మం యొక్క గొప్పతనాన్ని మేము అన్టోల్డ్ స్టోరీస్ ఫ్రమ్ హిందూయిజం, వేదిక్ ఫ్యాక్ట్స్, ధర్మ సందేహాల ద్వారా మనలో చాలా మందికి తెలియని విషయాలు చెప్తూ జాగృతి పరిచే ప్రయత్నం చేస్తున్నాం. సనాతన గొప్పతనాన్ని చాటేందుకు వీడియోస్ను లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం ద్వారా మాకు సపోర్ట్ ఇవ్వండి. అలాగే మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో పంచుకోండి.